శ్రోతలు వింటున్నారా? దైవ గ్రంథాన్ని టైం ప్రకారంగా మనము దేవుని యొక్క లేఖనాన్ని చదువుకోవాలి. లేఖనాన్ని చదువుకునేటప్పుడు మంచి మనస్సు కూడా ఉండాలి, మంచి హృదయం ఉండాలి. దానికి బదులుగా దేవుని యందు భయభక్తులు కూడా కలిగి దేవునిలో మనం నడుచుకోవాలి. మరోసారి మీ రెండు చేతులు ఎత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకోసారి కూడా చెప్పండి దేవుని స్తోత్రం. రెండో రాజుల గ్రంథాన్ని ఈరోజు మనం చదవబోతున్నాం. రెండో రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండిను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగుజేసి ఉండిను. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడై ఉండెను. అతడు మహాపరక్రమశాలై ఉండెను, కానీ అతడు కుష్ఠిరోగి. వింటున్నారా? సిరియా దేశములో సైన్యాధిపతి అయిన నయమాను ఉన్నాడు. నయమాను సిరియా దేశానికి జయము కలుగు చేసేవాడు. అంటే యెహోవా దేవుడు అతన్ని బహుగా యుద్ధాల్లో ఆరితీరిన వానిగా దీవించాడు. యెహోవా సిరియా దేశములో ఇతన్ని బహు పరక్రమశాలిగాను గొప్ప సైనికుడుగా యుద్ధములో ఆరితీరిన ఒక మంచి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఇతని పేరు నయమాను. కానీ అతనికి కుష్ఠి రోగం ఉంది. చూడండి, అతడు ఎంత పరక్రమశాలో, ఎంత గొప్ప వ్యక్తికి ఆ కుష్ఠి రోగం. అది చాలామందికి అన్ని పనులలో బాగా గనుడుగాను, తెలివి కల్లవాడుగాను, పరక్రమశాలిగాను, మంచి వ్యక్తిగా కనిపిస్తాడు. కానీ ఏదో ఒకటి అతనిలో లోభం ఉంటుంది, ఏదో ఒక బలహీనత, తన యొక్క గొప్పతనాన్ని కించపరిచే కొన్ని అలవాట్లు కూడా మనుషులలో ఉండవచ్చు. కానీ ఇతడు చాలా పరక్రమశాలి. యుద్ధంలోనికి వెళితే అక్కడ గెలిచి వస్తాడు, కానీ ఓడిపోవడం అంటూ జరగదు. కనుక దావీదు రాజు కూడా మంచివాడే. దావీదు రాజు యుద్ధంలోనికి వెళితే ఆ యుద్ధంలో జయం పొంది తిరిగి వస్తాడు. ఎందుకంటే దావీదు రాజును దేవుడు చాలా గొప్పగా వాడుకున్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడుగా అతడు యుద్ధాలు చేశాడు. దగ్గర 40 సంవత్సరాలు దావీదు యుద్ధం చేసినట్లుగా, యుద్ధములో జయం పొందినట్లుగా యెహోవా దేవుని పక్షంలో మంచి రాజుగా కనిపిస్తాడు దావీదు. కనుక సిరియా దేశంలో నయమాను మంచి పరక్రమశాలి. యుద్ధంలోనికి వెళ్ళాడు అంటే ఆడు గెలిచి వస్తాడు, కానీ ఓడిపోవడం అంటూ జరగదు ప్రియులారా. అతనికి ఉన్న కుష్ఠిరోగం, ఆ కుష్ఠిరోగం వల్ల అతడు మరి తక్కువగా ఉండవచ్చేమో, కానీ అతని యొక్క విద్యలో ఆరితీరినవాడు, పరక్రమశాలి, గొప్పవాడు. సిరియా రాజు ఆ యొక్క సైనికులు అందరూ కూడా ఇశ్రాయేలీల మీదకి గుంపులుగా వచ్చి యుద్ధంలో ఓడించి వాళ్ళని పారదోలుతా ఉన్నట్టయం, భయపెడతా ఉన్నట్టయం. అలాంటి సమయంలో గుంపులుగా వచ్చి ఇశ్రాయేలీల మీద పడి అక్కడి నుండి ఒక చిన్నదాన్ని సిరియా దేశానికి తీసుకొని వెళ్ళిపోతారు. ఆ సిరియా దేశంలో నయమాను ఇంట్లో, నయమాను భార్య దగ్గర పని చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి అంటే ఆమె చాలా జ్ఞానవంతురాలు, ఆమె గుణవతి అయిన ఆమె మంచి లక్షణాలు కలిగిన ఆమె.
ఆ చిన్నదాన్ని వాళ్ళు చెరబట్టుకొని సిరియా దేశానికి తీసుకెళ్ళినప్పుడు నయమాను భార్య దగ్గర పరిచర్య చేస్తూ ఉన్నది ఆ దినాల్లో. అయితే ఆ నయమాను భార్య ఈ చిన్నది ఆ సమయంలో మాట్లాడుకునేటప్పుడు ఆ కుష్ఠరోగం గురించి ఆ చిన్నదానికి తెలియపరుస్తుంది ఆమె. అప్పుడు ఆ చిన్నదంటది, అమ్మా ఎదుగో ఈ నయమాను కుష్ఠరోగం పోవాలి అంటే ఇశ్రాయేలీలు దేశంలో సోమ్రేను అనే ఆ ప్రాంతంలో ఒక మంచి దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు విలేషా. ఆయన దగ్గరికి నయమాను గారు వెళితే తప్పగా ఆయన కుష్ఠరోగాన్ని అక్కడ ఎలీషా బాగు చేస్తాడని ఆ చిన్నది చెప్పినప్పుడు ఆ యొక్క నయమాను భార్య నయమానును పిలిపించి ఆయనతో చెప్తుంది, ఇదిగో నాయనా, ఇశ్రాయేలీల దేశంలో నీ కుష్ఠరోగాన్ని బాగు చేసే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన సోమ్రేను పట్టణంలో ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళమని మన పని మనిషి, మన ఇంట్లో ఉన్న దాసి ఆ చిన్నది చెప్పింది. కనుక నువ్వు ఇప్పుడే అక్కడికి వెళ్ళాలని ఆ నయమానుకు చెప్పగానే నయమాను రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఇశ్రాయేలీల దేశంలో రాజుగారు, మరి ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు విలేషా. ఆయన సోమ్రోను పట్టణంలో ఉంటాడు. ఆయా ప్రాంతాల్లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేలీలకి కాపుదలగా దేవుడు అతన్ని ఒక ప్రవక్తగా వేర్పాటు చేశాడు. కనుక ఆయన దగ్గరికి వెళితే నీ కుష్ఠరోగం పోతుందని చెప్పారు రాజుగారు. అనగానే రాజుగారు అంటాడు, అలాగైతే ఇప్పుడే ఆ సోమ్రోనులో ఉన్న ఆ విలేషాకి నేను దూత ద్వారా ఒక పత్రిక పంపిస్తాను, నువ్వు రెడీ అవ్వి, నువ్వు పోవటానికి సిద్ధపడమని నయమానుకు రాజు చెప్పినప్పుడు వెంటనే ఆ సిరియా రాజు ఒక లెటర్ రాసి ఇశ్రాయేలీలు రాజుకు పంపిస్తాడు. ఆ లెటరు ఎవరికి రావాలి అంటే ఎలీషా గారికి రావాలి. అలాంటి లెటరు ఎవరికి వెళ్ళింది? ఇప్పుడు సిరియా రాజు రాసింది ఇశ్రాయేలీలు రాజు దగ్గరికి వెళ్ళింది. ఆ రాజు చూసుకున్నాడు. ఆ రాజు చూసుకొని దానిలో చదివితే ఏముందంటే, ఆ రాజుకి సిరియా రాజు ఇశ్రాయేలీ రాజుకి ఏం రాస్తున్నాడంటే, ఇదిగో నయమాను కుష్ఠరోగి, ఆయన్ని నువ్వు బాగు చేయాలి, ఆయన్ని నువ్వు స్వస్థతపరచాలి, ఆయన్ని నీ దగ్గరికి పంపిస్తున్నాను, ఆయన్ని నువ్వు బాగు చేయమని ఆ లెటర్లో రాస్తే ఆ లెటరు ఇశ్రాయేలీలు రాజు చూసుకొని కోపపడి, నాతో కలహానికి ఇతడు ఈ విధంగా నా దగ్గరికి పంపించాడు, నేను అతన్ని బాగు చేయటానికి దేవుణ్ణా, కుష్ఠరోగాన్ని మానబడానికి దేవుణ్ణా అని కోపపడి తన వస్త్రాలు చించుకుంటాడు. ఆ సంగతి విలేషాకి తెలిసింది. విలేషా వెంటనే ఇశ్రాయేలు రాజు దగ్గరికి వచ్చి, ఎందుకయ్యా రాజుగారు ఈ బట్టలు చించుకోవాల్సిన పనేంటి, ఏంటి ఆ సంగతి? ఇదిగో ఆ సిరియా రాజు నాతో కలహానికి నన్ను రెచ్చగొడుతున్నాడు, నేను అతని సైనికుణ్ణి బాగు చేయాలని, కుష్ఠరోగాన్ని బాగు చేయాలని అతడు నాకు ఒక లేఖనం రాసి పంపించాడు. అందును బట్టి నేను ఈ విధంగా ఉన్నానంటే ఎందుకు ఇంత మాత్రం దానికి ఆ నయమాన్ ఎవరో నా దగ్గరకు పంపించు, ఆ లెటరు నాకు రాసిన లెటర్ అని ఆ రాజుతో చెప్పినప్పుడు తన కోపాన్ని చల్లార్చుకున్నాడు. వెంటనే సిరియా రాజు నయమానును పంపిస్తూ ఉన్నాడు. ఎలా వస్తున్నారు వాళ్ళు? ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే వాళ్ళు ఎలా వస్తున్నారు అంటే, చదువమ్మా, గుర్రములతోనూ రథములతోనూ వచ్చి నిలిచి ఉండగా నీవు వ్యర్థానికి పోయి 7 మార్లు స్నానం చెయ్యము. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. రథాలతోనూ గుర్రాలతోనూ అతడు ఇంకా వెండి, కొంత డబ్బు, కొన్ని వస్త్రాలు తీసుకొని రథాల మీద సైనికులను వెంటబెట్టుకొని ఎలీషా ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఎలీషా లోపలున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనాపరుడు. ఆయన ఇశ్రాయేలీలకి కాపుదలగా ఒక ప్రవక్తగా దేవుడు వెన్నుకున్నాడు.
ఇశ్రాయేలీలు ఎక్కడికి వెళుతున్నా ఇశ్రాయేలీలను కాపాడడానికి వాళ్ళ యొక్క దారి మార్గంలో ఏ అపాయం జరగకుండా సిరియా రాజు పక్షంలో సైనికులు శత్రువులు వచ్చి ఇశ్రాయేలీలను అడ్డుకోకుండా ఓడించకుండా దేవాతి దేవుడు ఏం చేశాడు అంటే ఎలీషాని వాళ్ళకు ఒక ప్రవక్తగా పెట్టాడు. ఈయన ప్రవక్త, ప్రార్థనాపరుడు. ఎలీషా అంటే చాలా భక్తిపరుడు. దేవునికి స్తోత్రం. రథాలతో గుర్రాలతో నయమాను సైన్యాన్ని తీసుకొని ఆ యొక్క ద్వారం దగ్గర నిలబడి ఎలీషాకి వర్తమానం పంపించాడు. ఎలీషాకి వర్తమానం పంపిస్తే ఎలీషా దగ్గర ఉన్న ఒక దూతను నయమాను దగ్గరికి పంపించాడు. నయమాను దగ్గరికి పంపించి అతనికి ఏం చెప్పాడు? ఇదిగో ఆ కనపడుతుంది యోర్దాను నది, అక్కడికి వెళ్ళి 7 మార్లు దానిలో మునిగితే నయమాను కుష్ఠరోగం పోతుందని చెప్పని ఆ దూతను పంపిస్తే ఆ దూత వచ్చి నయమానుకు చెప్తున్నాడు. ఏమని? ఇదిగో ఎలీషా ఈ విధంగా చెప్పాడు, కనపడుతున్న యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మారులు నువ్వు దానిలో మునిగితే నీ కుష్ఠరోగం పోతుందని చెప్పాడు. అనగానే ఈ యొక్క నయమాను కోపం వచ్చి, పరక్రమశాలి, పొగరగలవాడు, అహంకారం గలవాడు, అతడు యుద్ధంలోకి వెళితే ఆరితీరి వస్తాడు కానీ ఓడిపోవటం అంటే ఎక్కడా జరగదు. వెంటనే ఎలీషా మీద కోపడ్డాడు. నేను ఇంత దూరం వచ్చాను, నేను నా దేశంలో నదులు లేవా? దమస్కు అనే పట్టణంలో బావులు లేవా? నదులు లేవా? ఇశ్రాయేలీలు దేశంలోనేనా నదులు ఉండేది? దానిలో మునిగితే నాకు స్వస్థత కలుగుతుందా అని కోపపడి మరలా సైన్యాన్ని వెనకకి తిప్పుకొని పోయే టైంలో ఆ నయమానుబడి వచ్చిన ఒక సైనికుడు ఏమన్నాడు అంటే, అయ్యా నయమాను, ఇది కాకుండా ఇంకా ఏదైనా చెప్పుంటే అది నువ్వు చేసేవాడివే కదా. యోర్దాను నదిలోకి వెళ్ళి 7 మార్లు మునగమన్నదే నీకు మేలు. అయినా ఆయన మాట ప్రకారంగా నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు మునగమని ఆ సైనికుడు ఒకడు చెబితే అతను మాట నమ్మి మళ్ళా రథాలు మరలా తిప్పుకొని యోర్దాను నదికి వెళతాడు. యోర్దాను నదికి వెళ్ళి ఆ నదిలో దిగి ఒకసారి మునుగుతాడు, 2 సార్లు మునుగుతాడు, 3 సార్లు మునుగుతాడు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7వ మునిగి లేవగానే పసిపిల్లవాని దేహమైపోతుంది. కుష్ఠరోగం వెంటనే పోయింది. దేవునికి స్తోత్రం. నయమాను బాగుపడ్డాడు. ఎలీషా చెప్పిన మాట ప్రకారంగా యోర్దాను నదిలో 7 సార్లు తప్పక మునిగాడు. ఒకవేళ 6 సార్లు మునిగినట్టయితే అతని ఒళ్ళు బాగుపడేది కాదు. అది దేవుని మాట. ఎలీషా దేవుని వాగ్దానం ప్రకారంగా ప్రవక్త. ఆయన నిజమైన ప్రవక్త, అబద్ధ ప్రవక్త కాదు. ఈ దినాల్లో చాలా మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. ఏదో భాషలో మాట్లాడినట్లుగా సంఘములో ఆ సంఘ బిడ్డలను కలవరపరుస్తూ ఉంటారు, గారడిచ్చి చేస్తూ ఉంటారు. కానీ ఎలీషా నిజమైన ప్రవక్త. దేవునికి స్తోత్రం. నయమాను వెళ్ళాడు, 7 సార్లు మునిగాడు, స్వస్థత పొందాడు, ఆరోగ్యం వచ్చింది. కుష్ఠరోగం అక్కడే పోయింది. అతని యొక్క దేహం ఎలా ఉంది అంటే పసి పిల్లవాని దేహం అలా మారిపోయి దాన్ని చూసుకున్నాడు, సంతోషపడిపోయాడు, కలవరపడ్డాడు. యోర్దాను నదిలో నుండి బయటికి వచ్చాడు, ఇంకా సంతోషపడుతున్నాడు. ఎలీషా మీద కోపపడిన వ్యక్తి ఇప్పుడు ఎలీషాని చాలా ప్రేమగా ఆయన్ని ఎదుర్కోవటానికి మళ్ళా రథాలతో బయలుదేరాడు. యోర్దాను నదిలో నుండి మళ్ళీ ఎక్కడికి రావాలి? ఎలీషా ప్రార్థనా స్థలానికి రావాలి. ఎలీషా ప్రార్థనాపరుడు. ఆయన ఏది చెప్తే అది జరిగి తీరాల్సిందే. అలాంటి మంచి శావకుడు ఎలీషా. వెంటనే ఆ కుష్ఠరోగం పోయింది. నయమాను ఆరోగ్యంగా, సైనికులు మళ్ళా రథాలు గుర్రాలు వేసుకొని ఎలీషా దగ్గరకు వచ్చారండి. ఎలీషా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రార్థనాపరుడు ఆయన దగ్గరికి వచ్చి, ఎలీషా గారు, నీవు చెప్పిన మాట ప్రకారంగా నాకు స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుడు ఏది చెప్తాడో అదే జరుగుతుంది.
మీకు ఒక సంగతి తెలుసా? పిలువబడిన సేవకుడు మాటను వింటే అది యేసు మాటే అనుకోవాలి. నువ్వు మీ మాట వినువాడు నా మాట వినును, మీ మాటను నిరాకరించువాడు నా మాటను నిరాకరించునని యేసు ప్రభువే చెప్పాడు. యేసు ప్రభు మహిమగల దేవుడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ఇదిగో కుష్ఠరోగి వచ్చి యేసయ్యకి మొక్కి నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయు అన్నాడు. యేసయ్య ఇష్టపడ్డాడు, చేయి చాపాడు, కుష్ఠరోగిని బాగు చేశాడు, కుష్ఠరోగికి స్వస్థత కలిగించాడు. చూసారండి, ఎలీషా మాట ప్రకారంగా యోర్దాను నదిలో నయమాను ఆరోగ్యవంతుడయ్యాడు. కొండ దిగుతుండగా కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి నీకిష్టమైతే నన్ను బాగు చేయమన్నాడు. ప్రభువుకి ఇష్టమైంది, అతన్ని స్వస్థతపరిచాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ప్రభు కుష్ఠరోగులు బాగు చేయగలవాడు. అలాగే ఎలీషా కూడా కుష్ఠరోగులను బాగు చేయగలిగిన శక్తి, ఆత్మ ఉన్నవాడు. ఎలీషా మామూలు మనిషి అండి. కొండలలో ప్రార్థించేవాడు, లోయలలో ప్రార్థించేవాడు, రాత్రింబగళ్ళు దేవాతి దేవునికి మొరపెట్టేవాడు. ఎలీషా ఏలియా శిశువుడు. ఏలియా కంటే ఎలీషా ఇంకా గొప్ప కార్యాలు చేసే కాలం అది, రాజుల కాలం. వింటున్నారా? వినండి. ఇప్పుడుకైనా పిలువబడిన సేవకుడు నీకు ఆత్మతో చెప్తే ఆ మాట నీకు ఆశీర్వాదం, ఆ మాట నీకు ఆరోగ్యం, ఆ మాట నీకు మేలు. నయమాను తిరిగి మరలా సిరియా దేశానికి వెళితే ఆ కుష్ఠరోగం బాగయ్యేది కాదు. ఆ కుష్ఠరోగం బాగు కాకపోతే దేవాతి దేవునికి మహిమ కూడా రాదు. అందుకనే నయమాను సంతోషంతో తిరిగి ఎలీషా దగ్గరకు వచ్చి ఎలీషాకి బహుమతులు ఇవ్వబోతున్నాడు. అతను తీసుకొచ్చిన వెండి, అతను తీసుకొచ్చిన డబ్బు, అతను తీసుకొచ్చిన వస్త్రాలు ఎలీషాకి ఇవ్వబోతున్నాడు. ఎలీషా అన్నాడు, నాకొద్దు, అది నాకు అవసరం లేదు, తీసుకొని పో. లేదు, నయమాను కేకేస్తున్నాడు. ఎలీషా గారు, ఇదిగో ఈ డబ్బు నీకు కోసం తీసుకొచ్చాను కనుక నువ్వు తీసుకో అంటే ఎన్నోసార్లు బతిమలాడాడు, కానీ ఆ నయమాను ఎలీషా తీసుకోలేదు. కనుక అప్పుడు అంటాడు, ఏమంటాడు అంటే, అయ్యా నువ్వు నమ్మిన దేవుడు నన్ను బాగు చేశాడు. మా ఇశ్రాయేలీ దేశంలో కానీ ఎక్కడైనా సరే ఆయన ఒక్కడే దేవుడు. ఆయన నన్ను స్వస్థతపరిచాడు. ఆయన నిజమైన దేవుడు. ఈ రోజు నుంచి నేను మారు మనసు పొంది నువ్వు ఆరాధించే దేవుణ్ణి నేను ఆరాధిస్తానని నయమాను ఎలీషా దగ్గర ఒప్పుకున్నాడు. దేవునికి స్తోత్రం. నయమాను ఒక అన్యుడు, ప్రభువుని ఎరగనివాడు. అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యములు చేయిస్తున్నాడు, గొప్ప విజయము అతని ద్వారా చేయిస్తున్నాడు. అందుకనే నయమానును దేవుడు స్వస్థతపరిచి నయమాను నోటిగుండనే ఏనే దేవుడు, యెహోవా తప్ప మరొక దేవుడు లేడు అని కూడా నయమాను ఒప్పుకొని మరలా తిరిగి తను తీసుకొచ్చిన వస్త్రాలు, డబ్బు, ఆ వెండి తీసుకొని తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాటను కూడా చెప్పాలి మీకు. విచిత్రమైన మాట ఏంటంటే, ఈ సిరియా దేశము నుండి వచ్చి గుంపులు గుంపులుగా వచ్చి ఇశ్రాయేలీల రాజును భయపెడుతున్న ఈ యొక్క సైనికులందరినీ కూడా కలవరపరిచాడు దేవుడు. కలవరపరచడానికి కారణం ఎవరు? ఎలీషాయే. ఆ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయములో మనం చూస్తే అక్కడ 11వ వచనములో సిరియా రాజు కలవరపడి తన సైనికులందరినీ ఒకసాటకు పిలిచి, ఏమిటి మనం అనుకున్న సంగతులన్నీ ఇశ్రాయేలీలకి ఎలా తెలుస్తున్నాయి? మనము ఇశ్రాయేలీలను జయించడానికి, యుద్ధం చేయటానికి
మనము ఈ మార్గాన పోవాలనుకుంటున్నామే, ఈ పోవాలనుకుంటున్న మార్గంలో మన సంగతి ఎవరు చెప్తున్నారు అని వాళ్ళందరూ ఒక సాటకు చేరి ఇశ్రాయేలీలు ఆ సిరియా రాజు అడుగుతున్నాడు. ఏమనంటే, మన గుట్టు ఎవరు చెబుతున్నారు, మన సంగతి ఎవరు చెబుతున్నారు, మన ఆలోచనలు ఎవరు చెప్తున్నారని అక్కడ విచారించినప్పుడు ఆ సిరియా రాజు దగ్గరున్న ఒక సైన్యాధిపతి ఒక వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీలకు వర్తమానం పంపించే ఎలీషా ప్రవక్త ఉన్నాడు, ఆయన మాత్రమే మన గుట్టు మన యొక్క సంగతులన్నీ చెప్పగలిగిన సమర్థుడు. ఎలీషా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా రాత్రింబగళ్ళు ఇశ్రాయేలీల కోసం కనిపెడతా ఉండేవాడు. ఇశ్రాయేలీలు ఈ మార్గాన్ని పోతుంటే సిరియా రాజు సిరియా సైన్యం ఇశ్రాయేలీలను కొడతారు, చంపేస్తారని దేవుడు ఆ ఇశ్రాయేలీలకి ప్రవక్తగా వేరుపాటు చేసిన ఈ ఎలీషా ఏమి చెబుతున్నాడు అంటే, సిరియా రాజు గుట్టంతా బయట పెడుతున్నాడు. సిరియా రాజు మాట్లాడిన మాటలన్నీ ఇశ్రాయేలీలకు రాజుకు చెబుతున్నాడు. వారి మార్గాన్ని వస్తారు అంటే ఇశ్రాయేలీలను మరొక మార్గాన్ని పంపిస్తున్నాడు ఈ ప్రవక్త ఎలీషా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎలీషాని చంపటానికి కూడా సిరియా సైనికులు, సిరియా రాజు వాళ్లతో పాటు నయమాను కూడా వచ్చి ఉండొచ్చు ఆ దినాల్లో. కానీ ఈ ప్రవక్తను ఎవరు ఏమీ చేయలేకపోయారు. వెంటనే రాజు, అలాగైతే ఇదిగో ఎలీషా సోమరంలో ఉన్నాడు, అతని దగ్గరికి రథాలు గుర్రాలు సైన్యాన్ని పంపిద్దామని సైన్యాన్ని పంపించేశారు. తెల్లవారుచుండగా ఆ పట్టణం చుట్టూ ముట్టడేశారు. అప్పుడు ప్రార్థనలో ఉన్నాడు ఎలీషా. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో ఉన్నాడు ఎలీషా. ఎలీషా దగ్గర ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన పేరు గేహాజు. వింటున్నారండి? ఆ గేహాజు తెల్లవారంగానే లేచి చూస్తే ఇంకేముంది, చుట్టూ సైనికులు ఉన్నారు. సిరియా రాజు పంపించాడు సైనికులను. ఎవరి కోసం? ఎలీషాని చంపమని, ఎలీషాని ఇంకా లేకుండా చేయమని. ఇశ్రాయేలీల యొక్క సమస్యలు, ఇశ్రాయేలీల యొక్క పరిస్థితి మనకు తెలియకుండా మన సమస్య అంతా తెలుసుకొని ఇశ్రాయేలీలను కాపాడుతున్న ఈ యొక్క ఎలీషాని చంపడానికి పెద్ద సైన్యాన్ని పంపించాడు. ఆయన చుట్టూ ముట్టడేశారు. ఎలీషా ప్రార్థనలో ఉన్నాడు. గేహాజు బయటికి రాగానే ఈ భయంకరమైన సైన్యం కనపడింది. అప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చి గేహాజు అంటున్నాడు, ఇంకేముంది, మన చుట్టూ సైన్యం ఉంది, శత్రు సైన్యం వచ్చేశారు. ఇశ్రాయేలీలకి మనం కాపుదలుగా ఉంటే ఆ సంగతి వాళ్ళు తెలుసుకొని ఇశ్రాయేలీలను మనం కాపాడుతున్నామని సిరియా రాజు మన మీదకి సైన్యాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. మనల్ని చంపేస్తారు అని భయపడుతూ ఉంటే అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఈ లోక సంబంధమైన సిరియా రాజు సైన్యం కంటే మీ సైన్యం గొప్పది. సైన్యములు కొద్దియపోతైనా యెహోవా దేవుడు. ఈ లోక సైన్యాల కంటే దేవుని సైన్యం గొప్పది. అవునా కాదా? దేవుని సైన్యముతో ఉన్న ఎలీషాని కొట్టడానికి చంపడానికి వచ్చిన వీళ్ళ సైన్యము కంటే దేవుడు పంపించిన సైన్యము గొప్పది. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అప్పుడు ప్రార్థన చేసి గేహాజుతో అంటాడు, ఇప్పుడు చూడని. అప్పుడు గేహాజు కళ్ళు తెరవబడి చూస్తే వీళ్ళ సైన్యము కంటే దేవుని సైన్యం గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పక్షంలో మనం ప్రార్థిస్తూ మన యొక్క కుటుంబాన్ని మనం కాపాడుకునే సమయంలో శత్రువు చేతికి దొరకకుండా, దుష్టుని చేతికి దొరకకుండా, మనల్ని పాడు చేసే దుష్టునికి మనం దొరకకుండా ఉండాలంటే ఎలీషా లాంటి ప్రార్థన శక్తి మనకు ఉండాలి. ఎలీషా దినాల్లో గొప్ప దైవ సేవకుడు, మంచి ప్రార్థనాపరుడు. ఈ దినాల్లో అలాంటి ప్రవక్తలు ఉంటే చాలా మందికి మేలు జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఉన్నారండి అలాంటి ప్రవక్తలు? చూడండి, ఒకసారి ఎలీషా గనురాలైన స్త్రీకి ఒక కుమారుడు ఉంటే ఆ కుమారుడు చనిపోతే ఎలీషా వచ్చి ఆ కుమారుడిని బ్రతికించాడు. అంత గొప్ప ప్రార్థనాపరుడు మన ఎలీషా గారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఎలీషా మంచి ప్రార్థనాపరుడు.
మంచి దేవుని యందు భయభక్తులు గలవాడు కనుక ఆ సైన్యము ఆయన్ని చంపాలని వచ్చిన వాళ్ళందరికీ కళ్ళు పోయాయి. తిరిగి మరలా వాళ్ళు వెళ్ళటానికి దారి కనిపించలేదు. సిరియా రాజు పంపించిన సైనికులకు అందరికీ కళ్ళు పోయాయి. వాళ్ళే కనపడక కొట్టుకున్నారు, వాళ్ళే నరుక్కున్నారు. చివరికి మిగిలిన వారు ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా మాకు కళ్ళు కనిపించటం లేదు, మేము సిరియా రాజు పంపిస్తే వచ్చిన మనుషులం కనుక మాకు దారి చూపమంటే ఎలీషా ప్రేమతో వారికి భోజనం పెట్టి వారిని పరామర్శించి వారిని మరలా సిరియా దేశానికి మార్గంలో పంపించినట్లుగా మనం చూస్తాం. అక్కడి నుండి సిరియా రాజు కానీ లేక సిరియా సైనికులు కానీ ఇశ్రాయేలీల దేశం మీదకి రారు. దేవునికి స్తోత్రం. ఆ సరిహద్దులకు కూడా రావటానికి వాళ్ళకి వీలు పడలేదు. అంతటి గొప్ప దైవ సేవకుడు ఆయన దేవునికి ప్రార్థిస్తే దేవుడు వెంటనే ఆ కార్యం జరిగించేవాడు. ఆ కుమారుణ్ణి బ్రతికించిన దేవుడు. అలాగే ఇశ్రాయేలీల పక్షంలో ఇశ్రాయేలీలను కాపాడిన గొప్ప దైవ సేవకుడుగా మనకు కనిపిస్తాడు ప్రియులారా. కనుక మనము ఈ యొక్క భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు కనిపించే ఒక అద్భుతమైన విషయం ఏంటంటే 7 మార్లు నయమాను యోర్దాను నదిలో మునిగాడు గనుక అతనికి స్వస్థత కలిగింది. కొండ మీద ప్రభు ఉంటే కొండ కింద కుష్ఠరోగి అలాగే కనిపెట్టుకొని ఉండగా యేసయ్య కొండ దిగి వచ్చి కుష్ఠరోగిని బాగు చేసిన దేవుడు ఆయన. కనుక యేసయ్య మహిమగల దేవుడు. యేసయ్య భక్తులు కూడా మంచి ప్రార్థనా పరులు. ఒకసారి అపోస్తులను గురించి లోకం ఏమన్నది, ఇదిగో భూమిని ఆకాశమును తల్లకిందులు చేసే భక్తులు ఇక్కడ కూడా వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎందుకంటే నయమాను కుష్ఠరోగం బాగు చేయాలంటే ఎవరి వల్ల కాదు. కొండ కింద ఉన్న కుష్ఠరోగిని బాగు చేయాలంటే ఎవరి వల్ల కాదు. అది ఒక్క యేసయ్య మాట వల్లనే వారికి స్వస్థత కలిగింది. యేసయ్య మాటే మనకు స్వస్థత, యేసయ్య గాయములే మనకు ఆరోగ్యం, యేసయ్య మాటే మనకు దీవెన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయంలో వింటున్న నీవు దేవుడు చెప్పిన మాట వింటే అది ఏదైనా నీకు సాధ్యమే. నీకు ఒకవేళ అసాధ్యం కావచ్చు, దేవుని వాక్కు ద్వారా నీకు సాధ్యం అవుతుంది. దేవుడు అన్నాడు, నమ్మటం నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. నయమాను నమ్మాడు, అతను కుష్ఠరోగాన్ని బాగు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగి నమ్మాడు, యేసయ్య వచ్చేంత వరకు కనిపెట్టుకున్నాడు, తన కుష్ఠరోగాన్ని దేవుని ద్వారా బాగు చేసుకున్నాడు. ప్రభు అయిన దేవుడు ఎంతో గొప్పవాడని మీకు తెలియపరుస్తున్నా. అతని యొక్క సేవకులు గొప్పవాళ్ళని కూడా నేను తెలియపరుస్తున్నా. లోకమును తల్లకిందులు చేయగలవారు, లోకాన్ని కాపాడటానికి ప్రార్థించేవాళ్ళు, చనిపోయిన వాళ్ళని లేపగలిగిన భక్తులు ఎలీషా. దేవునికి స్తోత్రం. ఎలీషా మంచి దైవ సేవకుడు. అలాంటి వ్యక్తి దగ్గర నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాంటి నిజమైన ప్రవక్త దగ్గర నీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకవేళ అవి కోర్టు సమస్యలా, లేదు భార్యాభర్తల సమస్యలా, ఒకవేళ నీ పిల్లల సమస్యలా, లేక నీ ఉద్యోగ సమస్య, లేక నీ కుటుంబంలో జరగ సమస్యల్లో ఉన్నవా, ఏది ఏమైనా నిజమైన ప్రవక్త దగ్గర నీకు అన్నీ సాధ్యమే, అన్ని మేలే జరుగుతాయి. చేతులెత్తి ప్రభువుకి స్తోత్రం చెప్పండి. నిజమైన ప్రవక్తలు కావాలి. ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, అబద్ధ బోధకులు వస్తున్నారు. ఎలీషా కాలంలో నిజమైన ప్రవక్త ఎలీషా. ఎలీషా డబ్బు తీసుకునేవాడు కాదు. ఏమండి, బైబిల్ గ్రంథంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తులు ఏమంటున్నారు? ప్రభు పనిని మేము కష్టపడి ప్రజలకు మేలు చేశాం, ప్రజలకి ఉచితంగా మేము సువార్తను ప్రకటించాం, అనేకమైన అద్భుతాలు మా ద్వారా దేవుడు జరిగించాడు.
అనేక స్వస్థత కార్యాలు జరిగాయి. మేము కష్టపడి మా చేతులతో కష్టం చేసి మేము ప్రభు దగ్గర జీతం పొందుతున్నాం. ప్రజలకి ఉచితంగా సువార్తను ప్రకటిస్తున్నాం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి చెప్పండి. అలాంటి సేవకుల దగ్గర నీకు మేలు, అలాంటి ప్రవక్తల దగ్గర నీకు మేలు. ఈ దినాల్లో చాలా మంది ఎలీషాలాగా ప్రవక్తలని అనిపించుకుంటున్నారు, కానీ ఎలీషా లాంటి ప్రార్థన ఉందా? ఎలీషా లాంటి భయభక్తులు నీకున్నాయా? ఈరోజు ప్రవక్తల దగ్గరికి డబ్బు తీసుకొస్తే తీసుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారా? ఏమండి, ఆలోచించండి. నిజమైన పిలువబడిన సేవకుడు డబ్బు కాదు కావాల్సింది, మనుషులు కాదు, మనుషులలో ఉన్న ఆత్మ కావాలి. అపోస్తలులు ఏమన్నారు? మేము ఆత్మలను సంపాదిస్తున్నాం. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు చెబుతాడు ఈ మాట, మేము ఆత్మలను సంపాదిస్తున్నాం. దేవునికి కావాల్సింది ఆత్మలు, ప్రవక్తలకు కావాల్సిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు. నయమాను యోర్దాను నదిలో 7 మార్లు మునగమంటే 7 మార్లు మునిగితే అతనికి స్వస్థత కలిగింది. అదే ప్రవక్తి వాకు, అది దేవుని వాకు, దేవుని మాట. ఈరోజు అలాంటి ప్రవక్తలుంటే దేవునికి మహిమ, ప్రజలకు మేలు. ఉన్నారా? అలాంటి ప్రవక్తలు ఉన్నారా? ఉంటే నీవు చాలా దీవించబడతావు. నీ ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి. నీ ద్వారా దేవాది దేవునికి మహిమ. నీవు నిజమైన ప్రవక్తవైతే దేవుడు మహిమ పొందుతాడు. నీ దగ్గరకు వచ్చే ప్రజలు దీవించబడతారు. గనురాలైన స్త్రీ ఆ ఎలీషాని వాళ్ళ ఇంటికి పిలిచి, ఆయన పట్టణానికి పోతూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు ఆయనకి భోజనం పెట్టేది. ఎందుకు? నిజమైన ప్రవక్త. ఆయన నా ఇంటికి వస్తే నేను దీవించబడతాను. ఆయన నా ఇంటికి వస్తే నాకు మేలు జరుగుతుంది. ఆయన నా ఇంట్లో ప్రార్థన చేసి నా ఇంట్లో అన్నం తింటే నా గర్భఫలం దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. గనురాలైన స్త్రీ ఆమె ఆయనను పసిపట్టి తెలుసుకో, ఆత్మీయంగా తెలుసుకుంది. ఈ దినాల్లో చాలా మంది మోసపోతున్నారు. జాగ్రత్త అని నేను చెప్తున్నా. నిజమైన ప్రవక్త దగ్గర నీవు ఉంటే మేలు పొందుతావు. అబద్ధ ప్రవక్త దగ్గర ఉంటే కీడు పొందుతావు. యేసుక్రీస్తు ఒలీవ కొండ మీద చెప్పిన ఆ మాటలు ఈ రోజు నెరవేరుతున్నాయి. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు దేశం మీద ఎక్కడ పెట్టినా ఉన్నారు. వారిని కనిపెట్టి విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలు జాగ్రత్త పడాలి. నిజమైన దేవుని సేవకుల దగ్గర సిద్ధపడాలి. ప్రభువు రాకడ త్వరలో ఉంది. ఆయన త్వరలో వచ్చేస్తున్నాడు. జాగ్రత్త పడమని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం. వింటున్నారా? మన ప్రాంతంలో ఈరోజు ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మీరు కనిపెడుతున్నారా? జాగ్రత్త పడుతున్నారా? ఆలోచించండి. దుష్టుని బోధలు వినకూడదు. ఎలీషా బోధ నయమాన్ విన్నాడు, ఆరోగ్యమంతుడయ్యాడు, దేవునికి స్తోత్రం చెప్పాడు, తిరిగి తన సిరియా దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఈ మధ్యలో గేహాజీ ఒక తప్పు చేశాడు. అయ్యో నా ఏలినవాడా, నువ్వు ఎందుకు ఈ సొమ్ము తీసుకోలేదో నాకైతే తెలియదు. ఆ సొమ్ము నాకు కావాలి, నేను తీసుకోవాలి. నీకొద్దన్న సొమ్ము నేను తీసుకుంటాను అని పరిగెత్తుకుంటా వెళ్ళి నయమాను దగ్గర తీసుకొచ్చుకున్నాడు. ఆ దొంగ సొమ్ము తన ఇంట్లో పెట్టుకున్నాడు. నయమానుకేమో కుష్ఠరోగం నయమైపోయింది, గేహాజీకి ఆ కుష్ఠరోగం వచ్చింది. దైవ సేవకుడు మాటను తృణీకరించినట్లయితే ఈరోజు నీకు కూడా అదే జరుగుతుంది. అననీయ సఫీరా పేతురు మాటను తృణీకరించి పరిశుద్ధాత్మ దగ్గర అబద్ధమాడినప్పుడు వెంటనే అననీయ చనిపోయాడు. సఫీరా అక్కడే చనిపోయాడు. ప్రియ సోదరి సోదరుడా, చాలా మంది అబద్ధ ప్రవక్తలు దేవుని బిడ్డలను కలవరపరుస్తున్నారు, వాళ్ళ భక్తిని చెడగొడుతున్నారు. దయచేసి వినండి. నిజమైన ప్రవక్త ఎలీషా, ఏలియా, యెహోషువ
ఆ దినాల్లో దావీదు మహారాజు సొలొమోను, దావీదు మహారాజు 40 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. ఆయన కుమారుడైన సొలొమోను 41 సంవత్సరం పరిపాలించాడు. ఎక్కడా కీడు జరగలేదు. చప్పట్లు కొట్టండి. ఎక్కడా కీడు జరగలేదు. ఇశ్రాయేలీలు రాజుకి, ఇశ్రాయేలీలకు ఏమాత్రం ఒక ఇబ్బంది లేకుండా నిజమైన ప్రవక్త ఎలీషా వారిని కాపాడాడు. శత్రువులను జయించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. శత్రువులను జయించాడు. ఈరోజు కుయుక్తితో మన విరోధి అయిన అపవాది గర్జించు సింహవలే ఎవరిని మింగుతున్నా అని అబద్ధ ప్రవక్తలతో, అబద్ధ బోధకులతో మన ప్రాంతానికి కూడా వచ్చారు. విశ్వాసులమైన మనం వాళ్ళని పారదోలటానికి చేతులెత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. నిజమైన దేవుని బిడ్డలతో సావాసం చేయండి. మీరు వెత్తబడతారు, దేవుని లోకానికి వెళతారు. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నా. దయచేసి నిజమైన ప్రభు అయిన దేవుని యొక్క మహిమేంటో, నిజమైన దేవుని బిడ్డలు ఎవరో తెలుసుకోవడానికి ఆత్మీయ ముక్కులు మనకున్నాయి. ఆత్మీయంగా మనం పసిగట్టి తెలుసుకోవడానికి మనకు ఆత్మ దేవుడిచ్చాడు.